సారో దాంట్లో ఒక వ్యక్తి రాము గారు మనకి లైన్లో అందుబాటులో ఉన్నారు ఆస్ట్రేలియా నుంచి. నమస్తే అండి. నమస్తే అండి. ఎస్ రాము గారు, మీరు అన్వేష్ పై అయితే కంప్లైంట్ చేశారు. సో ఎటువంటి రియాక్షన్ వచ్చింది అనుకోవచ్చు? అసలు అతని మీద ఏమని కంప్లైంట్ రైజ్ చేశారు? యాక్చువల్లీ మేము ఇప్పుడు సాటర్డే సండే అండి వీకెండ్ ఇక్కడ మేము యాక్చువల్లీ లోకల్ పోలీస్ని అప్రోచ్ అయ్యాము ఇనిషియల్గా ఫస్ట్ అయితే. మ్మ్. వాళ్ళు ఇచ్చిన సజెషన్స్తో వాళ్ళు ఏమన్నారంటే అతను విజిటర్ కాబట్టి ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ డైరెక్ట్గా అప్రోచ్ అయితే ఇంకా బెటరు. మీరు మేము ఇచ్చిన నోట్ అయితే వాళ్ళు తీసుకున్నారు కానీ వాళ్ళ సజెషన్ ప్రకారము ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ని అప్రోచ్ అవ్వమన్నారండి. సో మేమేం చేసామంటే మా లోకల్ ఎంపీని అప్రోచ్ అయ్యాం మేము. లోకల్ ఎంపీని అప్రోచ్ అయ్యి ఇట్లా వివరాలు చెప్పాము. ఇట్లా ఇతను విజిటర్గా మనకి రీసెంట్గా ఆస్ట్రేలియాకి వచ్చాడు. బట్ యాక్చువల్గా ఇతను ఇప్పుడు ఇండియాలో హిందూ రిలీజన్ మీద చాలా సీరియస్ అబ్యూస్ కామెంట్స్ చేస్తున్నాడు, లాంగ్వేజ్ వాడుతున్నాడు, హిందూ కల్చర్ని అబ్యూజ్ చేస్తున్నాడు, హిందూ టెంపుల్స్ని, గాడ్స్ని, గాడెసెస్ని అబ్యూజ్ చేస్తున్నాడు. ఇది మా ఇక్కడ హిందూస్ మీద బాగా ఇంపాక్ట్ పడుతుంది. రియల్లీ అతను చేసే డెరిగేటరీ కామెంట్స్ వల్ల మాకు చాలా డిస్టర్బ్ అవుతున్నాము. దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ గుడ్. అతన్ని మనం ఆస్ట్రేలియాకి విజిటర్గా కూడా అలౌ చేసాము. ఇలాంటి వాడిని మనం విజిటర్గా అలౌ చేయకూడదు. హీ హ్యాస్ లాస్ట్ ఆల్ హిస్ కేపబిలిటీ టు విజిట్ రాము గారు, ఆస్ట్రేలియా. సారీ టు డిస్టర్బ్ యూ. కొంచెం మీరు వెనక్కి వెళ్తే మీరు వీడియో క్లియర్గా కనిపిస్తాను. యా. ఓకే. సో ఇలాంటి అతన్ని మనం ఆస్ట్రేలియాకి విజిట్ చేయకూడదని ఎంపీ గారికి చెప్పడం జరిగిందండి. సో ఇదేంటంటే అండి మనకి ఇంకోటి మేము ఎంపీ గారికి ఏం చెప్పామంటే ఇతను హిందూయిజం ఒక్కటే కాకుండా ఆ, హిందూ ప్రాక్టీస్ను కూడా ఇతను ఇన్సల్ట్ చేస్తున్నాడు. హిందూ ఉమెన్ ప్రాక్టీస్ని, కల్చర్ని కూడా ఇన్సల్ట్ చేస్తున్నాడు. ఇండియాని కూడా కామెంట్స్ చేస్తున్నాడు. ఇండియా నుంచి వచ్చిన ఇతను ఇండియాని కూడా కామెంట్స్ చేస్తున్నాడు. చాలా డిస్టర్బ్ చేస్తున్నాడు అందరినీ. సో మేము యాజ్ అ కమ్యూనిటీ పరంగా, కమ్యూనిటీ ఆర్గనైజేషన్ పరంగా ఇతను అలౌ చేయొద్దు. అలౌ చేస్తే మా కమ్యూనిటీ నుంచి ఎవరో ఒకరు రియాక్షన్ అవ్వడం జరుగుతుంది, అతనిపైన దాడి చేయడం జరుగుతుంది, వాయిలెన్స్ క్రియేట్ అవుతుంది. సో అందుకని మేము ముందే ఆస్ట్రేలియా గవర్నమెంట్కి వార్నింగ్ లాగా, హెడ్సప్ లాగా ఇస్తున్నాము, ఇతను అలౌ చేస్తే ఈ ప్రమాదం ఉంది అని. దాని ప్రకారం ఆయన ఇమిగ్రేషన్ మినిస్టర్కి రిఫర్ చేస్తున్నారండి. రేపు మండే అండి. రేపు ఇమిగ్రేషన్ మినిస్టర్ ఆవిడ లేడీ అండి, ఉమెన్ ఇమిగ్రేషన్ మినిస్టర్. ఆవిడ రేపు అపాయింట్మెంట్ ఇస్తే రేపు ఇక్కడ మా తెలుగు సంఘాల తరపు నుంచి మెంబర్స్ కొంతమంది వెళ్ళి రిటర్న్గా అన్ని ప్రిపేర్ చేసుకున్నామండి. అతను చేసిన కామెంట్స్ ఏంటి, వీడియోస్ ఏంటి, ఎవిడెన్స్ ఏంటి అన్నీ. దాని ప్రకారంగా అతని ఎగ్జిస్టింగ్ వీసా ఆల్రెడీ యాక్టివ్గా ఉంటే రివోక్ చేయమని ఇమీడియట్లీ, లేదు అంటే రెన్యూ చేయొద్దని. నెక్స్ట్ టైం ఆస్ట్రేలియాకి అతను రావద్దు. వస్తే గ్యారంటీగా వాయిలెన్స్ ఎరప్ట్ అవుతుంది హిందూ కమ్యూనిటీ నుంచి అనేది మా రిక్వెస్ట్ అండి. ఓకే. అంటే రాము గారు, ఇప్పుడు ఏదైతే మీరు చెప్తున్నారో, కంప్లైంట్ చేశామో, అక్కడున్న పోలీస్ వాళ్ళు, ఇటు ఇమిగ్రేషన్ అధికారులకు కానివ్వచ్చు, అలాగే అక్కడున్న వాళ్ళకి కంప్లైంట్ చేస్తే బాగుంటుందని వాళ్ళు సజెషన్ ఇచ్చారు. కాబట్టి ఒకవేళ అక్కడి నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాకపోతే నెక్స్ట్ మీరు ఏం చేయాలనుకుంటున్నారు? రెస్పాన్స్ రాదు అని అనుకోవట్లేదంటే గ్యారంటీగా రెస్పాన్స్ వస్తుంది అనుకుంటున్నాం. ఎందుకంటే మేము ఇక్కడ లోకల్ సిటిజన్స్ అండి, ఇండియన్ నేషనల్స్, ఆస్ట్రేలియన్ సిటిజన్స్. ఇక్కడ మేము వాళ్ళ ఆస్ట్రేలియా గవర్నమెంట్కి ఫస్ట్ ప్రయారిటీ, మేమే ఫస్ట్ ప్రయారిటీ. అతను విజిటర్ కాబట్టి అతని కన్నా మాకే ప్రయారిటీ ఇస్తారు. మేము ఇక్కడ ఎఫెక్ట్ అవుతున్నామండి అతను వాడే లాంగ్వేజ్ వల్ల, కామెంట్స్ వల్ల. మేము ఎంతో ప్రెస్టీజ్గా, రిలీజియస్గా రోజు మేము నమ్ముకునే ఏదైతే మా రిలీజన్ ప్రాక్టీస్ ఉందో, హిందూ రిలీజన్ని, అతను అలా కామెంట్స్ చేయడం వల్ల అది సీరియస్లీ ఎఫెక్టింగ్ అవర్ హెల్త్ అండి. బాగా హెల్త్ డిస్టర్బ్ అవుతున్నాము. అతను ఇంకోటండి, అవినాష్ అనే అతను ఇండియాలో పుట్టి ఇండియా నుంచి అన్ని కంట్రీస్ తిరిగి అతను హిందూయిజం మీద కామెంట్స్, హిందూ దేవతల మీద కామెంట్స్, కల్చర్ మీద కామెంట్ చేసే దమ్ము ధైర్యం ఎక్కడి నుంచి వస్తుందండి? అతను ఏమనుకుంటున్నాడు అసలు అతని గురించి? ఇండియా వేరే కంట్రీస్లో ఎన్ఆర్ఐస్, హిందూస్ ఉండరు అనుకుంటున్నాడా, లేకపోతే వాళ్ళు రియాక్ట్ కారనుకుంటున్నాడా? ఎంత ధైర్యం అండి అతనికి? దిస్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్. మేమే కాదండి, హిందూ అనేవాడు ఏ కంట్రీలో ఎన్ఆర్ఐగా ఉంటే వాళ్ళు చేయాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటంటే రేపు మార్నింగ్ రియాక్ట్ అవ్వడం అండి. అతను ఇదే కంట్రీస్లో అతను తిరిగి ఈ స్థాయికి ఎదిగి కామెంట్స్ చేస్తున్నాడు. ఎవరి మీద అండి? ఎన్ఆర్ఐలు, హిందువులు, అటు భారతదేశంలో హిందువులు అందరూ కొలుసుకునే దేవుళ్ళ మీద రియాక్ట్ కారా అండి? హిందూస్, ఎన్ఆర్ఐస్ రియాక్ట్ కారా? ఎందుకు రియాక్ట్ కారు? మీకు లేదా రెస్పాన్సిబిలిటీ?
యా వి డిమాండ్ ఎవ్రీ ఎన్ఆర్ఐ ఫ్రమ్ ఆల్ ద కంట్రీస్ మీరు మీ రెస్పెక్టివ్ కంట్రీస్లో మీ ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్కి వెళ్ళి అతని వీసాని రివోక్ చేయమని మీ సర్టెన్ పర్టికులర్ గవర్నమెంట్స్ని రిక్వెస్ట్ చేయమని మేము కోరుకుంటున్నామండి ఆల్ ఎన్ఆర్ఎస్ ఎవ్రీ వన్ ఇన్ ద వరల్డ్. ఇతనే కాదు, అన్వేషే కాదు, రేపు ఫ్యూచర్లో ఏ యూట్యూబర్ అయినా ఇలాంటివి చెయ్యాలి అంటే కుదరకూడదండి. మనం దాన్ని ఎలా చేయకూడదు. ఎస్, అంటే రాము గారు ఇప్పుడు చూడొచ్చు నా అన్వేష్ పై ఏదైతే ట్రోలింగ్స్ నడుస్తున్నాయో చాలామంది ఆయన ఉన్న ఫాలోవర్సే అతని మీద నెగిటివ్గా కామెంట్స్ చేస్తున్నారు కాబట్టి, సో దాని తర్వాత ఇటు నా అన్వేషణ స్పందించాడు. న్యూ ఇయర్ తర్వాత 2026లో నేను మారుతాను అంటూ కూడా ఆయన చెప్తున్నాడు. సో ఇప్పుడు ఇంకా మీరందరూ కలిసి అతని మీద కంప్లైంట్స్ కూడా రేస్ చేస్తున్నారు కాబట్టి, ఒకవేళ తన తీరు నేను మార్చుకుంటాను, నేను చేంజ్ అవుతాను అంటూ ఆయన బహిరంగంగా ఒకవేళ ఆయన సారీ చెప్తే దాని సారీని మీరు యాక్సెప్ట్ చేస్తారా? ఏమంటే ఇప్పుడు సారీ నాకు తెలిసి 2-3 డేస్ ముందు సారీ చెప్పాడండి. ఓకే, సారీ చెప్పి నెక్స్ట్ రోజు మళ్ళీ కామెంట్స్ కంటిన్యూ చేయట్లేదు అతను. ఈజీ రిలయబుల్, ఈజీ ట్రస్టబుల్ చెప్పండి. అన్వేష్ అనే అతన్ని నమ్మే పరిస్థితి లేదండి. ఇప్పుడు ఈ రోజు ఒకలాగా రేపు ఒకలాగా అతని అన్స్టేబుల్ మైండ్ని నమ్మే పరిస్థితులు లేరు. కొంతమందికి అతని ఎంటర్టైన్మెంట్, అతను ఇచ్చే కంటెంట్ ఎంటర్టైన్మెంట్ కావచ్చు, కానీ కొంతమందికి ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్ అండి. లాంగ్వేజ్ ఏదైనా ఉమెన్ అసలు ఏంటంటే వాడేంటంటే మాకు రకరకాల ఎడ్యుకేషన్ గురించి వీడియోస్ తీసి ఎగ్జాంపుల్స్ చూపించేది. ఇడియట్, లోఫర్ ఫెలో. మాకు తెలియదా? ఇక్కడ చిన్నపిల్లలు కూడా ఎడ్యుకేషన్ ఉంటుంది. నువ్వేంట్రా మాకు చెప్పేది అన్వేష్? ఎన్ఆర్ఏ అనేవాళ్ళు ప్రతి ఒక్కరు రియాక్ట్ అవ్వాలండి. మనం ఈ యూట్యూబ్ కల్చర్ని మనం యాక్సెప్ట్ చేయకూడదు. ఎవ్రీ ఎన్ఆర్ఐ ఇక్కడ లోకల్ ఉమెన్ కూడా దే ఆర్ వెరీ ఫ్యూరియస్ అబౌట్ దిస్ అండి. ఎవరు కూడా అతని లాంగ్వేజ్ కానీ, అతని బాడీ లాంగ్వేజ్ కానీ, అతని కామెంట్స్ కానీ ఎవరు లైక్ చేయట్లేదు ఇక్కడ. దిస్ ఈస్ వాట్ ఈస్ డూయింగ్ ఇస్ అ వెరీ సీరియస్ అఫెన్స్. సారీ అండి, నా పక్కన ఇంకా వేరే అసోసియేషన్ మెంబర్స్ కూడా ఉన్నారు. తెలంగాణ తెలుగు అసోసియేషన్, హిందూ అసోసియేషన్ కూడా ఒక్కొక్కరు వచ్చి కూడా వాళ్ళ ఒపీనియన్స్ చెప్తారండి మీకు. ఫస్ట్ ప్రవీణ్ వస్తున్నారండి తెలంగాణ అసోసియేషన్ నుంచి. ఎస్ ప్రవీణ్ గారు చెప్పండి మేడం. ఎస్, ఏంటండి మొత్తానికి ఇటు నాన్